హిప్ బెల్ట్ కోసం అండి. ఇవైతే హిప్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను. హలో అండి, బ్లౌజ్ నెక్ అయితే ఎలా కుట్టుకోవాలో వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు అయితే ఇంతకు ముందే ఒక వీడియో అయితే పెట్టానండి. ఇంకా చూడని వారు ఎవరైనా అంటే వెళ్ళి చూసేయండి. బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే దాని పర్ఫెక్ట్ లుక్ అయితే ఎలా ఉందండి, చాలా బాగా వచ్చిందండి. డిజైన్ బాగానే వచ్చేది. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా బాగుందండి. ఇంకా కట్ వర్క్ అయితే ఇచ్చామండి. ఆ కట్ వర్క్ దగ్గర పూసలు వేయడానికి అన్నట్టుగా అయితే పూసలు అయితే తీసుకువచ్చానండి. ఇంకా పూసలు ఎలా వేయాలో ఇంకా ఈ వీడియోలో అయితే చూద్దాం రండి. ఇంకా దారాన్ని అయితే 4 వరుసలుగా తీసుకోవాలండి. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 వరుసలు తీసుకొని ఒక కట్ వర్క్ అయితే వచ్చింది కదండి. ఆ కట్ వర్క్కి మధ్యలో ఈ పూసలు కొనుక్కొచ్చుకున్నానండి. ఇంకా నేనైతే 3 రూపీస్కి ఒక పూస అయితే ఇస్తున్నారు మా దగ్గర అయితే. ఇంకా ఈసారి ఫస్ట్ టైం అండి నేనైతే ఇలా పూసలు వేసుకోవడం అయితే. ఇంకా పనిలో పనిగా నేను వేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నానండి. ఇంకా పూసకైతే పైన వైపు అలా కొండి ఉందండి. ఇంకా ఇంతకుముందు చూపించాను కదా, చేతిలో పెట్టుకొని ఆ కొండిలోంచి క్లాత్కి ఒక 2-3 సార్లు అలా స్టిచ్ చేసి ఇంకా దారాన్ని చక్కగా ముడివేస్తే ఎక్కడికక్కడ ఇలా అన్ని పూసలు కుట్టుకోవడం రెడీ అయిపోయిన తర్వాత అయితే హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుందండి. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే పూసలు కుట్టుకోవడం ఎంత ఈజీయో తెలుసుకుంటారు అని అయితే నేను కుట్టుకుంటూ ఇంకా నేను చేసే పనులన్నీ మీకు చూపించడం అయితే అలవాటు అయిపోయింది కదండి. ఇంకా బ్లౌజు కుట్టుకోవడం, దానికి పూసలు వేసుకోవడం అయితే పూర్తయిపోయిందండి. ఇక హిప్ బెల్ట్ కుట్టుకునేది ఉందండి. ఆ హిప్ బెల్ట్ కుట్టిన తర్వాత కూడా మీకైతే ఆ హిప్ బెల్ట్ ఎలా కుట్టాలి ఏం కదా మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతానండి. ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఎలా ఉందండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే బాగుందనే అనుకుంటున్నా.